మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరడం ఖాయమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఆఫర్ పై సానుకూలంగా స్పందించిన జీవన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం కేసీఆర్ తో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక 20 నెలలుగా పార్టీలో జరిగిన పరిణామాలు తనను మానసిక క్షోభకు గురిచేశాయన్నారు జీవన్ రెడ్డి. ఇక జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ బలపడుతుందన్నారు కేటీఆర్. 4 దశాబ్దాలుగా సేవలందించిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అవమానించిందని, తమ పార్టీలో ఆయనకు సముచిత గౌరవం, స్థానం కల్పిస్తామని వెల్లడించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇలా ప్రధానంగా ఏదైతే ఎవరం కాన్స్టిట్యూషన్ ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రధానం. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాడుపడుతున్న అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. నేను వాస్తవంగా ఏదైతుందో 25th March నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెంచుకునేటువంటి పరిస్థితి ఎదురు కావటం కొత్త నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకున్నా కానీ వీళ్ళ భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐ ఫీలింగ్ టుడే ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే గత 20 మాసాలకి నేను ఏదైతే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటున్నాను. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసాను, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. రాష్ట్ర హితం ప్రధానంగా కనబడుతుంది చెప్పి ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పంటే నేను విద్యార్థి లోకం అని చెప్పండి. నినాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవద్దని చెప్పండి. ఎంతకంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముందని చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద ఏముండదు చెప్పండి. ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మరి భారత రాష్ట్ర సమితిలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. నిజానికి జీవన్ రెడ్డి గారు వారి రాజకీయ అనుభవం కానీ వారికి ప్రజా జీవితంతో వారికి ముడిపడి ఉన్న పెనవేసుకుని ఉన్న బంధం ఏదైతే ఉన్నదో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీతోనే వారు దాదాపు 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించిన విషయం మీ అందరికీ తెలిసింది. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమంటే 2014కు మునుపు, సరిగ్గా 2014 ఎలక్షన్ల కొద్దిగా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్యకాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు కాంగ్రెస్లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా 2014లో గెలిచారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనై అసలు 3 నెలలు అన్న మాట చెప్పింది ఎవరండి? మేము చెప్పినామా? ప్రజలు అడిగారా? మీరే కదా సంతకాలు పెట్టింది, మీరే కదా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, మీ బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని నొక్కి చెప్పింది మీరు, గ్యారంటీ కార్డులు ఇచ్చింది మీరు, ఆర్థిక పరిస్థితి మొత్తం మాకు తెలుసు అని చెప్పి ఉదరగొట్టింది మీరు. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ అపసవ్యపు మాటలు మాట్లాడుతున్నది మీరు. పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి నికార్సైన కాంగ్రెస్ నాయకులను అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది మీరు. ఇది ఒక జీవన్ రెడ్డి గారి విషయంలో కాదు నేను మాట్లాడుతున్నాను. మిగతా అన్ని విషయాలు కూడా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, అల్టిమేట్గా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారికి తప్పకుండా మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు, పార్టీలో కూడా సముచితమైన స్థానము, గౌరవము తప్పకుండా ప్రజల్లో వారికి ఉన్న గౌరవానికి, ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు తగ్గ విధంగా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ